కన్నా సర్వాధికారి దయాళుడైన దేవ, శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలమంతా బలిష్టమైన మీ రెక్కల నీడన దాచి భద్రపరిచి కాపాడినందుకై స్తుతిస్తున్నాం. ఈ సాయంకాలపు వేళ కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ కూటం ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి సహవాసం మాతో ఉంచి పాటల్లో, ప్రార్థనలో, వాక్య పరిచర్యలో, సమస్త కార్యక్రమంలో నీ అభిషేకం, నీ నడిపింపు, నీ పరిపాలన, నీ సారథ్యానికి మమ్మల్ని అప్పగించుకుంటూ నడిపించి మహిమ పొందమని కోరుతూ సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. లూకా సువార్త 24:49 ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. హల్లెలూయా. జాగ్రత్తగా దృష్టి పెట్టి శ్రద్ధగా విందాం. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. హల్లెలూయా. కాబట్టి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఎంట పెట్టుకునే శిష్యులు 3.5 సంవత్సరాలు అంత లెక్క తిరిగాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించారు. ఇద్దరిద్దరిని పంపించాడు. సువార్త సేవకి మీ ఇద్దరు ఈ ఊరు వెళ్ళండి, వాళ్ళిద్దరు ఆ ఊరు వెళ్తారు అని ఇద్దరిద్దరిని చొప్పున పంపించాడు. వాళ్ళకి చెప్పవలసిన సూచనలన్నీ చెప్పి పంపిస్తే వారు దెయ్యాలు ఎల్లగొట్టారు, రోగుల్ని స్వస్థపరిచారు, సువార్త బోధించారు. అంత ముగించుకుని వచ్చి, ప్రభువా నీ నామం పేరట దయ్యాలు కూడా మాకు లోపడుతున్నాయి అని ఆశ్చర్యంగా అక్కడ ఏమేం జరిగిన సంగతులన్నీ వచ్చి యేసు ప్రభుకు చెప్పారు. సంతోషం, మంచిదే. అయినప్పటికీ యేసు ప్రభు ఆఖరిగా మరణించి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళే ముందు గలిలియా పర్వతం దాకా వాళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడ ఉండి వాళ్ళందరితో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను పరలోకానికి వెళ్ళిపోతున్నా. అయ్యా నువ్వు వెళ్తే మా సంగతి ఏంటి? అనాథులుగా దిక్కులేనోళ్ళగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? లేదు లేదు, అనాథలుగా మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు. నేను వెళ్తేనే మీకు మంచిది. వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తా. ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు, సదాకాలం ఆయన మీకు తోడుగా ఉంటాడు అని చెప్పి వాళ్ళతో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలోనే నిలిచి ఉన్నాను. హల్లెలూయా. పైనుండి శక్తి పొందుకుంటారు అంటే పక్క నుండి వచ్చిన శక్తి సాలదా? లేదు, సరిపోదు. ఆత్మబలం అవసరం. అది పైనుండి వచ్చే శక్తి. పైనుండి మీరు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తిని ఎవరు ఇచ్చేది? ఎవరంటే ఆయనే, యేసు ప్రభువే ఆ శక్తిని ఇచ్చేవాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు అనంటే ఆదరణకర్త. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను మీకు తోడుగా ఉంటాడు. ఆయనను మీకు తోడు దొరికేదాకా, పైనుండి శక్తిని పొందుకునేదాకా పట్టణంలోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. సరే, లోబడినటువంటి శిష్యులంతా కలిసి మేడగదిలో కూడి
10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎటు వెళ్ళల, అక్కడే కనిపెట్టుకున్నప్పుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఎప్పుడైతే ఆ ఆదరణకర్త, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడై ఉన్నాడో, వారి మధ్యలోనికి వచ్చాడో, ఆ రోజునే 3,000 మంది మారిపోయారు. మనస్సు మార్చుకుని యేసు వైపు మళ్ళారు. అంత గొప్ప కార్యం అక్కడ జరిగింది. హల్లెలూయా. అందుకని ఆయన చెప్పిన మాట ఏంటంటే, పైనుండి శక్తి పొందుకునే వరకు మీరు పట్టణంలోనే ఉండండి, ఎక్కడికి బయటికి వెళ్ళమాకండి, పట్టణంలోనే నిలిచి ఉండండి అన్నాడు. ఎందుకంటే ఈ శారీరకంగా అన్నం తింటే వచ్చిన ఆ బలం సాలదు, ఆ బలంతో కుదరదు. మనకు పైనుండి వచ్చే శక్తి కావాలి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనకి అవసరం. హల్లెలూయా. ఎందుకు అవసరం అని అంటే, అమ్మ ఏనండి, ఇటేనండి, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి అవసరం. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట చదువుతాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, శరీరులతోటి కాదు, ప్రధానులతోనూ. మరి ఎవరితోటంట? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతోనూ పోరాడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఎవరితోటంట? శరీరులతో కాదు మన పోరాటం, మనుషులతో కాదు. మరి ఎవరితోటి? ఆకాశ మండలంలో తిరుగుతూ ఉన్న దురాత్మల సమూహాలు, అంటే గుంపులు దెయ్యాలతోటి మనం పోరాటం. హల్లెలూయా, హల్లెలూయా. దెయ్యాలతో పోరాటం, అపవిత్ర ఆత్మలతోటి మన పోరాటం ఉంటుంది. అయితే మరి ఎట్ట చేయాలా? దెయ్యాలతో పోరాడాలంటే అవి నీకు కనపడవు. హల్లెలూయా. దెయ్యం ఏం చేస్తుందో, ఎట్లా వచ్చుద్దో నీకు తెలియదు. ఆ కార్యాల ద్వారా మనకు అర్థమవుతుంది. గాలి వేస్తుందమ్మా వెంకటరత్నమ్మ గారు, గాలి ఇస్తుందా? ఫ్యాన్ తిరుగుతుందా? ఏందమ్మా మిరియమ్మ గాలి వేస్తుంది అంటుంది ఏంది? ఎట్ట చెబుతున్నావు? ఎలా చెప్పగలుగుతున్నావు? ఫ్యాను గాలి ఒంటికి తగులుతుంది, అవునా? అంతే కదా. మరి ఎటుకుండా వస్తుందో, ఏడ తగులుతుందో కనపడుతుందా? కనపడదు, కానీ గాలి తగులుతుంది, చల్లటి గాలి తగులుతుంది. కాబట్టి ఫ్యాన్ తిరుగుతుంది, గాలి వస్తుంది అని చెప్పగలుగుతాం. దురాత్మ కూడా అంతే. అది కంటికి కనపడదు, కానీ అది చేసే కార్యాల ద్వారా అర్థమైపోతుంది. ఇది దురాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దురాత్మలు చేసే పనులు వేరువేరుగా ఉంటాయి, ఒకే రకంగా ఉండవు. ఈ దురాత్మలు రకరకాలైనటువంటి దెయ్యాలు రకరకాలైన కార్యాలు చేస్తుంటాయి. అవి చేసే పనులను బట్టి మనకు అర్థమైపోతుంది ఇది దురాత్మ అని. మరి ఆ దురాత్మని ఎదిరించాలంటే ఏ బలం కావాలి? పక్కన వాళ్ళని అడగండి. కేజీ బియ్యం అన్నం తింటే ఆ బలంతో దెయ్యాన్ని కొట్టగలవా? హల్లెలూయా. భువ బలంతో ఎదిరించటానికి అది అపవిత్ర ఆత్మ, అది దయ్యం, కనపడదు. దాన్ని ఎల్లగొట్టాలంటే ఏం చేయాలా?
దేవుని ఆత్మ కావాలి, పరిశుద్ధ ఆత్మ బలం కావాలి. ఆత్మ బలంతోనే అపవిత్ర ఆత్మలను ఎల్లగొట్టగలుగుతాం, ఎదిరించగలుగుతాం. ఒకటి కాదు, ఎన్నంట దురాత్మల సమూహం అంటే గుంపులు గుంపులు దెయ్యాలతో నువ్వు పోరాడాల. పక్క వాళ్ళతో చెప్పండి. ప్రార్థన అంటే మందిరానికి వెళ్ళి కాసేపు కూర్చొని కాలక్షేపం చేసి వెళ్ళేది కాదు. గుంపులు గుంపులు దెయ్యాలతోటి పోరాటం, యుద్ధం చేయటం. హల్లెలూయా. గైగైన అరిసేది కాదు, ఇది దురాత్మ సమూహాలతోటి పోరాటం. మన పోరాడున్నది మనుషులతో కాదు, ఆకాశ మండలమందు సంచరించే దురాత్మల సమూహాలతోటి పోరాటం. గొట్టలు గుంపులు గుంపులు, అనేకమైన దయ్యాల గుంపులతోటి మనం పోరాడుతున్నాం. మరి పోరాటం అంటే మరి ఎట చేయాలా? పేరుకు నామకార్థానికి భక్తి చేస్తే, పేరుకు ప్రార్థనకు పోయా వచ్చానన్నట్టుగా ప్రార్థన చేస్తే దెయ్యాలు గొట్టలు దెయ్యాలు వెళ్ళిపోవు. మరి ఎట్ట చెయ్యాలా? హల్లెలూయా. పైనుండి వచ్చే శక్తి కావాలా, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలా. ఆత్మశక్తితోనే అపవిత్రాత్మలను ఎల్లగొట్టడం, ఎదిరించటం, పోరాడి జయం పొందటం వీలు కుదురుతుంది. కానీ ఒక మాండి గింజలు కూడి తింటాను, దెయ్యాన్ని ఎదిరిస్తానంటే ఎట్ట కుదురుతుంది? కుదరదు. ఒకసారి విజయవాడ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. ఏం చెప్పాడు? అమ్మా వింటున్నారా? మెరిసిమ్మ ఇటీనండి, జాగ్రత్త, వాక్యం విను. హల్లెలూయా. జాగ్రత్త విను. ఎల్లగొట్టింది దెయ్యాలు వచ్చి పట్టిని అనుకో, మళ్ళీ ఏడ్చుకుంటూ వస్తావు. ఎందుకు ఆ కర్మ? వాక్యం వింటే అర్థమైద్ది, ఎలా ఎదిరించాలో, ఎలా ఓడించాలో, ఏ రూపానో దాన్ని ఎదిరించి జయించాలో, ఎల్లగొట్టాలో అర్థమైపోతుంది. క్షేమంగా ఉంటారు. అలా కాకుండా వివరం తెలియకపోతే ఏముంది? ఒక ఆయన విజయవాడ నుంచి ఫోన్ చేసి అంటున్నాడు, అదా ఆ సైతాన్ గాడు కానీ నీకు దొరికితే వాడిని గట్టిగా జుట్టు పట్టుకొని నాకు ఫోన్ చేయి, నేను వస్తా, పిస్టల్తోటి కాల్చేస్తా వాడిని, అంత కోపం వస్తుంది వాడి మీద అంటాడు. ఏమైంది నాయన నీకు అంటే, ఏముంది, మా భార్య భర్త మధ్య ఎప్పుడు గొడవ తగాదలే పెడుతున్నాడు వాడు. సైతాన్ గాడు వాళ్ళ ఇంట్లో తగాదాలు పెడుతున్నాడు అంట, గొడవలు వస్తున్నాయి అంట. అక్కడ ఏమీ లేదు, ఉత్త పుణ్యానికి అనవసరంగా తగాదాలు పెడుతున్నాడు. అందుకని మా ఇంట్లో తగాదాలు పెట్టే సైతాన్ గాడు కనపడ్డాడు అనుకో, వాడిని గట్టిగా పట్టుకుని నన్ను బిలువు, పిస్టల్ తీసుకుని వస్తా, వాడిని కాల్ చేస్తా అంటున్నాడు. ఒరేనైనా అది అపవిత్ర ఆత్మరా బాబు. ఆ ఆత్మ కనపడేది కాదు, అది గాలి కంటికి కనపడదు. కానీ దాని స్పర్శ ఏ రీతిగా అయితే ఒంటికి చల్లటి గాలి తగులుద్దో అట్లా దాని చేష్టలు, దాని క్రియలను బట్టి గమనించగలం. దయ్యం పడితే కొంతమంది ఏం చేస్తారు, నేను ఫలానా ఎంగటమ్మని, ఫలానా పుల్లయ్యని అని చెబుతాయి. గోలగా అరుస్తాయి, తగాదాడి ఏంటంటో గోలు చేస్తుంటే, నాకు నల్ల కొల్లి పెడితే పెడతా, వెళ్ళిపోతాను, నాకు చీర కొని పెడితే పోతాను, బట్టలు పెడితే పోతాను, అది ఏదేదో మాట్లాడుతూ ఉంటుంటుంది. సరే పోతాంలే అంటే, చీర పెడతాలే పో అంటే వెళ్ళిపోతాలే అంట. ఆ దయ్యం బయటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ మామూలుగా నార్మల్కి వస్తాడు. ఏంది ఇందాక ఇట్ట అన్నావు ఏంటంటే, నేను ఎప్పుడన్నా, నేను ఎందుకన్నాను? హల్లెలూయా, హల్లెలూయా. అంతమంది మనకి సత్యవతిని శెట్టిగారు అమ్మాయి ఇక్కడ ఉండిపోయింది. లేచాడ అందరు స్నానం చేసినా లేకపోతే బట్టలు ఉతికిన మురికి గుంట, ఆ నీళ్ళన్నీ ఆ గుంట ఉంటే గుంటలో పోయి దొల్లాడుతా ఉన్నా. ఉరి ఇదేంది మురికి గుంట అమ్మాయి వాసన వస్తుందంటే, ఆహా ఇక్కడ బాగుందని చెప్పి దొల్లాడుతా ఉన్నా. పిల్లలందరూ పోయి పట్టుకుని ఈడ్చి బయటికి తీసుకెళ్ళి స్నానం చేసి తొట్టెడు నీళ్ళు పోసి శుభ్రంగా బట్టలు కట్టి
మళ్ళీ మందిరంలో తీసుకొచ్చి నవారుతో కట్టేసి ప్రార్థన చేస్తే శుభ్రంగా దయ్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు మామూలు మైండ్లోకి వచ్చినాక ప్రశాంతంగా బాగా ఆరోగ్యంగా ఉంది. అన్న 4 ఇడ్లీ అమ్ముకుని మా కుటుంబాన్ని పోషించుకుంటానంటే సరిపోండి అమ్మా, వెళ్ళి క్షేమంగా బాగా బ్రతుకుతూ ఉన్నారు. ఆ దయ్యం ఉన్నంతసేపు అది చేసే పనులు చేష్టలు కనపడతాయి. హల్లెలూయా. ఆ దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు. అందుకని ఈ అపవిత్రాత్మలతో ఈ దురాత్మలతో పోరాడాలి అంటే మనకి పైనుండి శక్తి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అపవిత్రాత్మలను ఎదిరించాలి, వాటితోటి పోరాడాలి, వాటి మీద జయం సాధించాలి అంటే మనకి పైనుండి శక్తి కావాలి, ఆత్మబలం కావాలి. అందుకే యేసు ప్రభు చెప్పాడు, అనాథలుగా మిమ్మల్ని విడిచిపెట్టను, నేను పరలోకానికి వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తా, ఆయన ఎప్పుడు మీ తోడుడే ఉంటాడు. హల్లెలూయా. ఆ ఆత్మ బలంతో అంధకార శక్తులను ఎదిరించటానికి, పారదోలటానికి, జయం పొందటానికి, స్వస్థత పొందటానికి, విడుదల పొందటానికి వీలు కుదురుతుంది. అందుకని పరిశుద్ధాత్మ కావాలి. హల్లెలూయా. పైనుండి వచ్చే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే మనం అపవిత్రాత్మల్ని ఎదిరించగలం, జయించగలం, ఎల్లగొట్టగలం, జయ జీవితం గడుపుకోగలుగుతాం. హల్లెలూయా. అందుకని ఏం కావాలా? పరిశుద్ధాత్మ శక్తి కావాలా. హల్లెలూయా. మరి ఈ పరిశుద్ధాత్మ ఎట్లా వస్తుంది? యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు సాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. అంటే యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తి, పైనుండి వచ్చే శక్తి మనం పొందుకోవాలంటే కనిపెట్టాలి. మొదటి మాట ఏం చేయాలి? కనిపెట్టాలి. ఆయన వస్తాడు, ఏ పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అని ఆయన కోసం, ఆయన రాక కోసం, ఆయన స్నేహం కోసం, పరిశుద్ధాత్మ సహవాసం కోసం కనిపెట్టుకుని కూర్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బస్సు వచ్చుద్దంట, ఊరికి వెళ్ళాలంట. బస్సు కోసం ముందే పోయి కూర్చుని, ఏంది ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నావు? బస్సు వచ్చుద్ది, ఊరికి పోవాలి, అందుకని బస్సు కోసం చూస్తున్నావు. బస్సు కోసం నువ్వు చూడాలి, నీకోసం బస్సు ఎదురు చూడాలా? ఆగు నీళ్ళు పోసుకొని వస్తానుండి అంటే బస్సు అక్కడే ఉంటుంది, రోడ్డు మీద ఉండదు. మరి మనమే ముందు పోయి కనిపెట్టుకొని కాసుకొని కూర్చోవాలా. హల్లెలూయా. అట్లాగే దేవుని పైనుండి పరిశుద్ధాత్మ శక్తి, పైనుండి వచ్చు దేవుని పరిశుద్ధాత్మ శక్తి, ఆ శక్తి కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి. ఇప్పటి రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే కనిపెట్టే టైం లేదు. హల్లెలూయా. కనిపెట్టుకుని కూర్చోవాలా, ఎదురు చూడాలా. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడా, ఆయన ఎప్పుడు నన్ను దర్శిస్తాడా, ఆయన ఎప్పుడు నన్ను తాకుతాడా, ఎప్పుడు నన్ను స్వస్థపరుస్తాడా, ఎప్పుడు నన్ను బలమిస్తాడా, బలపరుస్తాడా అని మనమే కనిపెట్టుకుని ఉండాలి. హల్లెలూయా. చాలామంది పరిస్థితి ఏంటంటే అంతసేపు నేను ప్రార్థనలో కూర్చోవాలంటే తీరిక లేదు. అంతసేపు ఏడ కూర్చుంటాం, ఏదో అడవుడిగా అరగంట సేపు స్తుతి స్తోత్రం ఆమేన్ అని చిన్న ప్రార్థన చేస్తే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి నిద్రపోవచ్చు. హల్లెలూయా. ఎందుకంటే 3 రోజులు ఉపవాసం ఉండలేక వీళ్ళు బలహీనలుగా పెట్టి బీపీలు, షుగర్లు, ఇంకా ఏంటి గ్యాస్ ట్రబుల్ అని అయ్యి ఉంటాయి. పిల్లలు మింగాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అదే 2-3 ముక్కల్లో ఒక అరగంట ప్రార్థన అయిపోవాలి. అయిపోతేనే బాగుంటుంది. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి ఈ 3 రోజులు ఉపవాసం ఉండలేక వచ్చిందే ఒక పూట
శుక్రవారం రాలేదు, శనివారం రాలేదు, శనివారం రాత్రికి ఆఖరి కూటం కాసేపు ప్రార్థనలో ఉండి వెళ్ళిపోదాం అనుకుని వస్తే ఇంకా ఎంతసేపు చెప్తే ఎట్ట కుదరదు. తొందరగా ముగిస్తే పెందలాడి ఇంటికి వెళ్ళి పండుకొని నిద్రపోవాలి. వీళ్ళకి పైనుండి వచ్చే శక్తి ఏమైనా అందుద్దంటారా? కనిపెట్టడానికి వీళ్ళకి కష్టంగా ఉంటుంది. అంతసేపు కనిపెట్టాలంటే కుదరదు. హల్లెలూయా. అందుకే యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుతారు. అంటే దేవుని కోసం కనిపెడితే నూతన బలం వస్తుంది, అదే ఆత్మ బలం వస్తుంది. అక్కడే పక్షిరాజుని పోల్చి పక్షిరాజుని ఉదాహరణకు పెట్టడం జరిగింది. ఈ పక్షిరాజు ఏం చేస్తుంది? నూతన బలం, యవ్వన బలం, పైనుండి వచ్చు పరిశుద్ధాత్మ బలం అది ఎలా పొందుకుంటుంది అంటే, గమనించండి, ఈ పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవటానికి ఈ పక్షిరాజుని సూచనగా గుర్తుగా పెట్టారు. కారణం ఏంటంటే అది కనిపెట్టుద్ది. మనం కూడా అలాగే కనిపెట్టుకోవాలి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పక్షిరాజు అనే పెద్ద పక్షి, అది చాలా పెద్ద పక్షి. అందుకే దాన్ని పేరే పక్షిరాజు అన్నారు. అన్ని పక్షులు ఏదో చిన్న చిన్నవి అయితే ఆ పక్షిరాజు చాలా పెద్దది, అందుకే దాని పేరే పక్షిరాజు అన్నారు. ఉదాహరణకి ఈ పక్షిరాజు అనే పక్షి నేను కూడా పెంచాలని ఒక ఆయన ఏం చేశాడు, కనిపెట్టుకుని కూర్చున్నాడు. ఆయన ఒక తోట వేశాడు, అన్ని రకాల పక్షులను తెచ్చి పెంచుకుంటున్నాడు. ఆయన దగ్గర ఏదైనా ఒక పక్షి లేదు అంటే అదే పక్షిరాజు ఒక్కటే లేదు. ఎట్టకేలకు మొత్తానికి ఒకరోజు ఒక పక్షిరాజు ఆయనకి దొరికింది. మొత్తానికి ఆ పక్షిరాజుకి పెద్ద బరిగొడ్లకు కట్టేసే మందపాటిది గొలుసు వేసి దాన్ని కట్టేశాడు. కట్టేసి పెద్ద మేకు ఒకటి భూమిలోనికి పాతి దాన్ని కట్టేశాడు. ఆ చెట్ల మధ్యలో కట్టేశాడు. ఆ ఎదురుగా కూర్చుని దానికి పండ్లు పలారం ఏదో పెడుతున్నాడు, కానీ తింటల్లా. ఒక రోజు అంతా అయిపోయింది, 2 రోజులంతా అయిపోయింది, 3వ రోజు జరుగుతూ ఉంది. అది ఉన్నట్టుండి ఒక్కసారి మోర పైకి ఎత్తి చూస్తుంది. ఏందా అని చూస్తే దానికల్లా ఆయన కనిపెడతా ఉన్నాడు. ఒక్కసారి అది గట్టిగా కేకేసింది, పెద్దగా అరిచిన కాసేపటికల్లా ఎక్కడి నుంచో దాని జత పక్షి కావాలి పరుగెత్తుకుంటూ జుమ్మును వచ్చి అక్కడ వాలింది. చిన్నపాటి గుడిసెగానే పక్కనుంటే దాని రెక్కల యొక్క గాలికి ఆ గుడిసె లేచిపోయి అంత లెక్క పడుద్ది. అంత బలమైన పక్షిరాజు, చాలా పెద్దది. వచ్చిందా, అది మూతిలో మూతి పెట్టుకొని చూసుకుంటుంది. జత పక్షి కావాలా? కాసేపు ఏమేం చెప్పుకున్నాయో ఉన్నట్టుండి ఇది రెక్కలు జాపి దాని రెక్కలు మెలేసుకున్నాయి. ఆ 2 రెక్కలు పెన వేసుకొని ఒక్కసారి ఊ అని 2 రెక్కలు అట్ట ఊపుగా లేస్తే చేతడి ఒడుగు లోతుగా పాతినటువంటి కొయ్య, ఎంత లావున ఉన్నటువంటి ఆ కర్ర ఆ గొలుసుతో సహా ఊడి వచ్చేసింది. దాంతో లేపుకొని వెళ్ళిపోయినాయి. 2 పైకి లేచిపోయినాయి. కొంత దూరం పోయిన తర్వాత విడిపోయి దేనికి పక్షి దాని దారిన దాని పాటికి అది ఎగురుతూ పోతుంది, దీని పాటికి ఇది ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. కొయ్యని అంత లావు ఇనప గొలుసుని కూడా కాలికి కట్టేసిన దాన్ని ఓడబెక్కుని వెళ్ళిపోయింది. అది అంత పెద్ద పక్షిరాజు అది. హల్లెలూయా. ఆ పెద్ద పక్షిరాజు ఈ భూమి మీద కాకిలాగనో ఈ చిన్న పక్షుల్లాగానో ఉండదు. అది పర్వత శిఖరాల్లో ఎత్తైన స్థలాల్లో గూడు పెట్టుద్ది. ఆ ఎత్తైన స్థలంలో గూడు పెట్టుకొని చాలా సంవత్సరాల తర్వాత దానికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ముసలిదైపోయాక అది చేసే పని ఏంటంటే కొత్త బలం కోసం కనిపెట్టుద్ది. అది ఎట్టా కనిపెడుతుందంటే ఆ కొండ శిఖరంలో ఎత్తైన కొండ పైన రెక్కలు సాపుకొని అట్టా నేల మీద పండుకుంటుంది. ఈ ఈకలన్నీ ఊడిపోతాయి, ఒక్కొక్కటి ఈకలన్నీ ఊడిపోతాయి. ఈ
జాన పొడుగున్న తన గోర్లు కూడా మొత్తం ఊడిపోతాయి. ఈకలో దానికి ఉన్న గోర్లు అన్నీ ఊడిపోయినాయి. కొంతకాలం పాటు అట్లాగే ఉంటుంది. మేత మెయ్యదు, నీళ్లు తాగదు, అక్కడి నుంచి కదిలి ఎక్కడికి పోదు, అక్కడనే కనిపెట్టుకొనే ఉంటుంది. ఇంకా ఎక్కడన్నా ఈకలు 1-6 ఉన్నాయి అనుకో, ఆ పిల్ల పక్షులు వస్తే చెప్పుతుంది, ఇటు రావే పిల్ల పక్షి, ఇక్కడ 2 ఈకలు ఉన్నాయి కానీ పొడవు తీపికేసి అంటే అది మొదలే కత్తులాలు ఉంటాయి. ఆయా ఒక ఉదాహరణకి మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, చిన్నపాటి గద్ద మోడల్లో ఉంటుంది. అంతకుముందు కనపడే బోరవలని ఎక్కడైనా గుడ్లు చచ్చిపోతే ఊరు బయట పడేస్తే పెద్ద ఎంత ఎత్తున ఉంటాయి బోరవలని, పెద్ద రెక్కలు సాపి వచ్చి దాన్ని పీక్కు తింటూ ఉంటాయి. ఇప్పటి రోజుల్లో దాదాపు బోరవని చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో. హల్లెలూయా. ఆ బోరవ అంటే గెద్ద కంటే పెద్దది, అది ఇంకా పెద్దగా ఎత్తుగా ఉంటుంది, చాలా పొడవైన రెక్కలు ఉంటాయి. అసవంటిది ఈ వాటికి కూడా పొడవైన ముక్కు ఉంటుంది, పొడవైన గోర్లు ఉంటాయి. ఈ పిల్ల పక్షిరాజులు వచ్చి ఏం చేస్తాయి అంటే, ఈ ముసలిదై పండుకొని ఉన్నాయి నూతన బలం కోసం కనిపెడుతున్న ఈ పక్షిరాజు, ముసలి పక్షిరాజుకున్న దాన్ని ఎంట్రుకల్ని పట్టి పీకేస్తుంది. ఆ ఈకలు ఒక్కొక్క దాన్ని పొడిసి లాగేస్తాయి. నెత్తురు కారుతూ ఉంటుంటుంది. అది పొడిసి లాగిన కాడల్లా రక్తం కారుతూ ఉంటుంటుంది. అయినా సరే ఊర్చుకుంటుంది. అయినా సరే పాత ఈకలన్నీ పోవాలా. దాని ఒంటికి అంటి ఉన్న పాత ఈకలు ఉంటే కొత్త ఈకలు రావు. అందువల్లనే ఈ పాత ఈకలన్నీ ఊడిపోయేదాకా పొడిచి లాగేస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే పాత ఈకలన్నీ ఊడిపోతాయో, ఒంటికైన గాయాలన్నీ ఎప్పుడైతే మాంతాయో, ఇకప్పుడు నెమ్మదిగా కొత్త ఈకలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిండు వృద్ధాప్యానికి వచ్చిన ముసలోళ్ళకు కూడా ఒళ్ళన్నీ ఊడిపోయి బోసినోరైనాక కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ కొత్త పళ్ళు వస్తాయి, మళ్ళీ వస్తాయి. హల్లెలూయా. ఏమా ఎవరికైనా చూసారా? ఎవరికి చూడలేదా? హల్లెలూయా. నేను చూసా. మా అమ్మమ్మకి ఎరజాని ఏరమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మకే ఊడిపోయిన పళ్ళు మళ్ళీ వచ్చినాయి. 90 పైనే దాటిపోయింది. పళ్ళన్నీ ఊడిపోయి బోసినోరు అయిపోయి మళ్ళీ ఒక్కొక్కటి పళ్ళు వచ్చేసినాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను గమనించేవాడిని చదువుకుంటా చిన్నప్పుడు. అటు వెళ్తే రెడ్డిపాలెం సెంటర్లో మల్లారెడ్డి గారు అని కొట్టుండేది. ఆ కొట్టుకాడికి వెళ్ళి ఇడ్లీ తెచ్చి 10 రూపాయలు ఇడ్లీ తెచ్చి ముసిలా లెగు అని తాత అమ్మమ్మను లేపి ఆ ఇడ్లీ పెడతా ఉంటుంటే మళ్ళీ పళ్ళు వచ్చినాయి, ఊడిపోయినాయి అన్నీ అనుకుంటుంటే చూసా. ఆ ఇడ్లీ తినేసి పడుకునేది మంచంలో ఉండి. కొంతకాలం తర్వాత ఆమె చనిపోయింది. చాలా కాలం తర్వాత తాత చనిపోయాడు. ఊడిపోయిన పళ్ళన్నీ తిరిగి మరలా వస్తాయి. హల్లెలూయా. అట్లాగనే ఈ ఈకలన్నీ ఊడిపోయిన తర్వాత పక్షిరాజుకు కొత్త ఈకలు వస్తాయి. కొత్త ఈకలు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? కొంచెం పెరిగిందాకా, ఈకలు పెద్దవైందాకా మౌనంగా పండుకొని ఉంటుంది. కదిలాడకుండా అట్టాగే పండుకొని ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఈకలన్నీ వచ్చేసినాయి, ఎగిరే ఓపిక వచ్చింది. అప్పుడు ఏమవుద్దంటే ఈకలతో పాటు దానికి నూతన బలం వచ్చేస్తుంది. హల్లెలూయా. సంసోను సంగతి కూడా అదే జరిగింది. సంసోన్ని గుండు గురిగిచ్చేశారు. అతనుకున్న శక్తి రహస్యం చెప్పాడు. ఎంట్రుకలన్నీ తీసేసిన తర్వాత అతనికి ఉన్న బలమంతా పోయింది. ఆత్మబలాన్ని కోల్పోయిన సంసోన్ 2 కళ్ళు ఊడదీసి గుడ్డోడిని చేసి తిరగలి ఇసరటానికి ఆ చెరసాల్లో పెట్టారు. రోజులు గడిచే కొద్దీ అతని ఈకలు
గుండు చేసిన అతని ఎంట్రుకలు మరలా పెరుగుతూ వచ్చాయి. అలా సంగతి గమనించలా. గుండు కొట్టేశాం, అతని శక్తి అంతా కోల్పోయింది, అతను బలహీనుడైపోయాడు, గుడ్డుడైపోయాడు, ఇంకేం లాభం లేదు, ఇంకా అతని వల్ల ఏం కాదు అనుకున్నారు. కానీ నెమ్మదిగా అతని ఏకలన్నీ, అతనికి ఉన్నటువంటి తల ఎంట్రుకలన్నీ మరలా వచ్చాయి, ఎంట్రుకలు పెరిగాయి. ఒకానొక రోజున దాగోను దేవతా గుడిలో బలిగా అర్పించటానికి ఆయన తీసుకెళ్ళారు. వాళ్ళు గమనించలా, ఊడిపోయిన ఎంట్రుకలు మరలా వచ్చేసాయి. ఆయన ఎంట్రుకలన్నీ పెద్దయ్యి పిప్పుట్లాగానే జొలపాలు వచ్చేసినాయి అని ఈ సంగతి వాళ్ళు గమనించలా. అయితే అప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, ప్రభువా ఒక్కసారి నా తప్పు క్షమించు, పోగొట్టుకున్న శక్తిని, ఆత్మబలాన్ని మరలా నకి అని అడిగి ప్రార్థన చేశాడు. తిరిగి దేవుడు పెరిగిన ఎంట్రుకలతో పాటు పోగొట్టుకున్న పరిశుద్ధాత్మ శక్తిని మరలా ఇచ్చాడు. ఆమేన్. ఒక్కసారి ఫిలిస్తీన్లందరూ దాగోను దేవతా గుడిలో ఏకంగా కూడి ఉన్నారు. 2 స్తంభాలు పట్టుకొని, నేనును ఫిలిస్తీన్లందరూ ఏకంగా నశించిపోదుగాక అని వంగాడు. 2 చేతులతో 2 ఆ స్తంభాలు పట్టుకుని వంగేసరికి ఆ గుడి మొత్తం కుప్పకూలిపోయింది. అందరూ చనిపోయారు, ఫిలిస్తీన్లందరూ చనిపోయారు. బ్రతికి ఉన్నప్పుడు సంసోను ఇశ్రాయేలీలను చంపిన ఆ ఫిలిస్తీన్లను నాశనం చేసిన సంఖ్య కంటే చనిపోయేటప్పుడు చంపిన శత్రు సమూహం చాలా ఎక్కువ. ఎందుకంటే అతను పోగొట్టుకున్న ఆత్మ బలం మరలా వచ్చింది. ఎందుకంటే కనిపెట్టుకుని ఉన్నాడు, ఎన్నాళ్ళు మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ పక్షిరాజు కూడా అంతే, కనిపెట్టుకొని ఉంటుంది. తిరిగి యవ్వన బలం, నూతన బలం మరలా పొందుకోవటం కోసం తిండి తిప్పల మానేస్తుంది, నీళ్లు తాగదు, ఆహారం ఏం పుచ్చుకోదు, ఎక్కడికి వెళ్ళదు, రెక్కలు సాపుకొని అక్కడనే పండుకుంటుంది. ఎప్పుడైతే నూతన బలం వచ్చిందో, యవ్వన బలం వచ్చిందో అప్పుడు పైకి లేస్తుంది. యవ్వన కాలంలో దానికి మంచి యవ్వన వయసులో ఎంత బలం ఉందో అంత బలంతో పైకి ఎగురుతుంది. ఇంకా దానికి అలుపు ఉండదు, సమస్య వెళ్ళిపోవటం ఉండదు, అలయక పరిగెత్తుతుంది, సమస్యలకుండా నడిచిపోతూ ఉంటుంటుంది. హల్లెలూయా. మనకి కూడా అది ఆత్మబలం కావాలి, పైనుండి వచ్చు పరిశుద్ధాత్మ బలం కావాలి. ఆ శక్తి కావాలంటే కనిపెట్టుకో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేను బాగా పండాలంటే ఒకసారి నీళ్ళు వేసి వచ్చాము, విత్తనం వేసాక ఒకసారి నీళ్ళు వేసి అట్ట పోయి అట్ట కాసేపు ఉండి నీళ్ళు పెట్టి కొద్దిగా వచ్చేసాం, పండిద్దా? కాదు. దానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చెయ్యాల, కనిపెట్టుకుని కూర్చోవాలా. పరిశుద్ధాత్మ పైనుండి వచ్చే శక్తి, దేవుని ఆత్మశక్తి మనకి కావాలంటే మనం కూడా కనిపెట్టుకుని ఉండాల. హడావుడి పడితే కుదరదు. హల్లెలూయా. చాలామంది చేస్తున్న పని ఏంటంటే, చర్చికి వెళ్ళి గంటలు కూర్చుని వాక్యం వినే కంటే టీవీ పెట్టుకుంటే అరగంటలో వాక్యం అయిపోద్ది, ప్రార్థన అయిపోద్ది, ఆమేన్ అంటారు. వాక్యంలో విన్నాంలే, టీవీలో విన్నాం, ఏనమ్మా ప్రార్థనకు రాలేదంటే టీవీలో వస్తుంది, టీవీలో ఛానల్లో అక్కడ వస్తున్నాయి. హల్లెలూయా. అయితే అక్కడ ఏంటంటే తేలిగ్గా ఉంది, ఒక అరగంట వాక్యం అయిపోద్ది. మరి కనిపెట్టే కోటం అబ్బే అవన్నీ ఏమి ఉండవు. పెట్రోల్ ఖర్చు అయిద్దా, నిద్ర లేకుండా ఆ ఊరు నుంచి ఈ ఊరు దాకా వచ్చి మోకరించి ప్రార్థన చేసి కనిపెట్టి పాపాలు ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలా, అందరితో సమాధాన పడాలా, క్షమాపణ అడగాల, సిద్ధపాటు కావాలా, శుద్ధీకరణ చేసుకోవాలా, ప్రభు బల్లలో చెయ్యి వేయాలా, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకుని ఉండాలా. ఈ గొడవ అంతా లేకుండా సింపుల్గా పని అవుతుంది. హల్లెలూయా. లేదు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి కోసం కనిపెట్టుకొని ఉండాలా, కనిపెట్టాలా. పరిశుద్ధత కావాలా, కనిపెట్టుకొని కూర్చోవాలా, అడగాల. హల్లెలూయా.
ఒకసారి శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు దగ్గరకు తీసుకొస్తే శిష్యులే ఉన్నారు, కానీ యేసు ప్రభు ఆ సమయానికి పక్కన ఉన్నట్టున్నాడు. ఆ టయానికి రాలా. అయ్యా, ఈ అబ్బాయికి దయ్యం పట్టింది, బాగు చేయండి అని అంటే వాళ్ళ వల్ల కాల. ప్రయత్నం చేశారు, సరే చూద్దాం ఉండని శిష్యులు ప్రయత్నం చేశారు, కానీ ఆ దయ్యం వదల్లా. యేసు ప్రభు వచ్చాడు, ఒక్క గద్దింపుతోనే దయ్యం వెళ్ళిపోయింది. దయ్యం వెళ్ళిపోయిన తర్వాత అందరు ఎటోళ్ళు టెల్లనిచ్చి ఏకాంతంగా ఒంటరిగా ప్రభు ఉన్నప్పుడు దగ్గర వెళ్ళి కూర్చొని, ప్రభువా, ఆ దయ్యం మాకెందుకని లోబడలేదు, గద్దిస్తే అది మాకు లోబడలేదే, నువ్వు ఒక్క గద్దింపు గద్దించాలకి పారిపోయింది, కారణం ఏంటి? వివరం అడుగుతున్నారు. మార్కు సువార్త 9:29 ఉంటుంది. అక్కడ ఆయన అంటాడు, ఇలాంటి దయ్యాలు వదిలిపోవాలి అంటే ప్రార్థన వల్లననే కానీ మరి దేని వల్ల కూడా ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యం. అంటే ఈ విధమైనవి ఇది ప్రార్థన వల్లననే వెళ్ళిపోతాయి అన్నాడు. దాని తల మీద 2 అంకేసి ఉంటుంది. ఆ బైబిల్లో పేజీలో చివరి అడుగున 2 అన్న నంబర్ కాడ చూస్తే ఉపవాస ప్రార్థన వల్లనే ఇట్లాంటి దెయ్యాలు వెళ్తాయి అని చెప్పబడింది. యేసుప్రభు చెప్పిన మాట అక్కడ చదువుతాం. అంటే ఉపవాస ప్రార్థన ఉంటే కానీ మొండి దెయ్యాలు కూడా వదిలిపోతాయి. ఉపవాస ప్రార్థన ఉండాలి అంటే కనిపెట్టాలి, ఉపవాసం కూడా ఉండాలా, అంతేనా? ఉపవాసం కూడా ఉండాలి. ఉపవాసం ఉంటే ఎట్టా నీరసం రాదు? పక్కన వాళ్ళని అడగండి, వారానికి ఒక్క రోజన్న ఉపవాసం ఉంటున్నావా? హల్లెలూయా. ఉంటాను కానీ ఉపవాసం రోజు ఏదైనా ఫంక్షన్ దొరికిందంటే పారిపోతా, ఫంక్షన్కి ఉపవాసం లేదు, ఉపవాసం లేదు. లేదు లేదు, ఉపవాసం అనుకున్నావు కాబట్టి ఉపవాసం ఉండు. ఒక్క రోజు ఒక్క పూట ఉపవాసం ఉన్నందువల్ల నష్టం లేదు. నెలకొక్కసారి బల్లారాధన టైంలో 3 రోజులు ఉపవాసం ఉండటం వల్ల ఏం జరుగుద్దంటే, ఉపవాసం ఉన్నావు కాబట్టి పైనుండి శక్తి పొందటానికి నువ్వు సిద్ధబాటులో ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి 1 కనిపెట్టాల, 2 ఉపవాసం ఉండాల, 3 అడగాలి. తన్ను అడుగు వారికి మరింత నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించును. అంటే నాకు పరిశుద్ధాత్మ ఈ ప్రభు అని అడగాల. అడిగితే దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి నీకు ఇస్తాడు. కాబట్టి అపవిత్రాత్మలను, దురాత్మ సమూహాలను ఎదిరించాలి, వాటి మీద జయం పొందాలి అంటే, జయ జీవితం గడపాలి అంటే నీకు పరిశుద్ధాత్మ బలం కావాలా. దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో నీకు తోడయ్యి ఉండాలి. ఆయన సహాయంతో, పరిశుద్ధాత్మ సహవాసంతో దయ్యాల గుంపులు నీ మీదకి వచ్చిన వాటిని ఎల్లగొట్టగలవు. ఆమేన్. చాలా 100% జబ్బు, రోగం, వ్యాధి, అనేకమైన గొడవలు, తగాదాలు, సమస్యలు, వీటి వెనకాల 100% దురాత్మలే ఉంటాయి. మరి వాటిని జయించాలంటే మరి ఎట్ట చేయాలా? పైనుండి శక్తి కావాలా లేదా? పక్కన వాళ్ళని అడగండి. అపవిత్రాత్మలను, నీ మీద దాడి చేసే, పోరాడే దయ్యాలను గెలవాలంటే ఏం కావాలా? 1 పరిశుద్ధాత్మ శక్తి కోసం కనిపెట్టుకుని ఉండాల, 2 ఉపవాసం ఉండాల, 3 అడగాల, నాకు పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలయ్యా అని అడగాల. అడుగుతూ ఉంటే తప్పకుండా దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ నాకు కావాలని చెప్పి అడగాల. ఆ తర్వాత మనం కూడా పరిశుద్ధంగా ఉండాల. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మ రాదు. అపవిత్ర ఆత్మ మనలో, అపవిత్రత, పాపం, మలినం మనలో ఉంటే దేవుని పరిశుద్ధాత్మ రాదు. హల్లెలూయా. ఎన్నైనాయి? 1 కనిపెట్టాల, 2
ఉపవాసం ఉండాలి. 3 అడగాలి. 4 ఏం చేయాలి అమ్మ? 4 ఏం చేయాలా? హల్లెలూయా. ఏం చేయాలంట? పరిశుద్ధంగా ఉండాలా. పాపం ఎక్కడైనా లోపల దాచిపెట్టుకుని ఉంటే పరిశుద్ధాత్మ రాదు. అది ఎప్పుడో చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. ఏం అలవాటు? ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో అలవాటు ఉంది. అది ఎట్ట మానుకునేది? పాపం మంచిది కాదు, అది తప్పుడు పని నాకు తెలుసు, కానీ ఎట్ట వదిలిపెట్టుకునేది? అది వదిలిపెట్టుకోలేను, కానీ పరిశుద్ధాత్మ కావాలి. కుదురుద్దా? కుదరదు. హల్లెలూయా. అది చిన్నప్పటి నుంచో పెద్ద అయినప్పటి నుంచో అలవాటు ఉంది, కాదంటల్లా. తప్పు అని తెలిసింది, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా, దాన్ని మానేసేయాలా, దాన్ని విడిచిపెట్టాలా. పవిత్రంగా ఉంటేనే పరిశుద్ధాత్మ వస్తుంది. హల్లెలూయా. తర్వాత 5 ఇంకేం కావాలంట? సమాధానం కావాలి. 5వది ఏంటిది? సమాధానం కావాలి. సాధ్యమైనంత వరకు సమస్త జనులతో సమాధానంగా ఉండాలి. నేను ఆయనతో పలకను, నేను ఈమెతోటి పలకను. సమాధానం పడి సారీ చెప్పి క్షమించు అని నేను మాత్రం అడగను. నాకు పరిశుద్ధాత్మ కావాలి. కుదురుతుందా? లేదు. సమాధానం కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత విశ్వాసం కావాలా. ఏం కావాలంట? విశ్వాసం కావాలా. నాలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పాపాన్ని ఒప్పుకున్నా, సమాధాన పడ్డా, ఆత్మ కోసం కనిపెడుతున్నా, ఆత్మ ఏమని అడుగుతున్నా, నేనన్నీ సిద్ధంగా ఉన్నాను కనుక పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వస్తాడు. విశ్వాసం ఉంచాలి. నీ విశ్వాసం ద్వారా దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలుగుతావు. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. పైనుండి వచ్చే శక్తి నీలోనికి వచ్చిందంటే ఆత్మ బలం చేత, దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత అంధకార శక్తులను ఎదిరించటానికి, జయించటానికి, జయ జీవితం గడపటానికి అవకాశం దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి మనకు పరిశుద్ధాత్మ శక్తి, పైనుండి వచ్చే ఆత్మ బలం తప్పనిసరిగా మనకి అవసరం. అందుకని ఏం చేయాలా? 1 కనిపెట్టాలి. 2 ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. 3 అడగాలి. పరిశుద్ధాత్మ అయ్యా అని అడగాలి. 4 ఏం చేయాలంట? పరిశుద్ధత కావాలి. 5 అందరితో సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండాలి. ఆ తర్వాత విశ్వాసం ఉండాలి. నాకు ఆత్మదేవుడు కనికరించి నన్ను తన ఆత్మతో నింపుతాడు, ఆత్మతో నేను నింపబడతా అని విశ్వాసంతో ఆయన్ని అడిగితే, కనిపెట్టుకుని ఉంటే దేవుడు తన పరిశుద్ధాత్మను నీకు ఇస్తాడు. ఆత్మదేవుడు నీలోనికి వచ్చాడు అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మదేవుడు, పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మదేవుడు నీ ఒంట్లోనికి వచ్చాడు అనుకో, నీ ఒంట్లో ఉన్న వ్యాధి వెళ్ళిపోద్ది. ఆమేన్. నీ ఒంట్లో ఏదైనా దయ్యం దాక్కొని ఉన్నా అడ్రస్ లేకుండా వెళ్ళిపోద్ది. ఆమేన్. వెలుతురు వచ్చింది అని అంటే చీకటి ఉంటుందా? ఎల్లు అని చెప్పక్కర్లా, లైట్ వేయంగానే, వెలుతురు రాగానే చీకటి దాని అంతటా అది పారిపోద్ది. హల్లెలూయా. 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 ఆయన ఏం చేయలా. వెండి బంగారం మా దగ్గర లేదు, కలిగింది ఇస్తున్నాను యేసు నామములో, లేచి నడువు అని చేయి పట్టుకున్నాడు. వెంటనే లేచాడు, నడిచాడు, ఎగురుతూ గంతులు వేసుకుంటూ చర్చిలోకి వెళ్ళిపోయాడు. అదేంటి మిగతా అన్నీ ఇంకే కార్యక్రమాలు ఏం చేయలేదు కదా? అవును, నమ్మాడు అంతే. నడవమంటున్నాడు యేసునామములో, అంతే, నేను నడవగలను. విశ్వాసంతో అడుగురు ముందుకేసి నిలబడ్డాడు, నడిచాడు.
గంతులేసుకుంటూ చర్చిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి వచ్చుద్దో, ఒంట్లో ఉన్న వ్యాధి అయినా, రోగమైనా, బలహీనత అయినా, నీరసమైనా కాలిపోద్ది. ఆరోగ్యవంతుడిగా నువ్వు బ్రతకటానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. కాబట్టి మనకి ఎవరు కావాలి? ఆదరణకర్త అయిన పైనుండి దిగి వచ్చే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అంతే. ఆయన కోసం 1 కనిపెట్టాలి, 2 ఉపవాసం ఉండాలి, 3 అడగాలి, 4 పరిశుద్ధత కలిగి ఉండాలి, 5 సమాధానం పడాలి, 6 విశ్వాసంతో అడిగి కనిపెట్టుకుని ఉంటే ఆయన నీ ఒంట్లోనికి వస్తాడు. ఆత్మదేవుడు ఎప్పుడైతే నీ ఒంట్లోనికి వస్తాడో, అది పైనుండి నువ్వు శక్తిని పంచుకున్నావు కాబట్టి, పరలోకం నుండి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంది కాబట్టి ఇక నీలో అంత ఖాళీ అయిపోద్ది. హల్లెలూయా. అప్పుడు నీ గుండె నిండా యేసయ్యే ఉంటాడు, కానీ ఏ రోగానికి, ఏ వ్యాధికి, ఏ జబ్బుకి, దేనికి అవకాశం ఉండదు. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు పైనుండి వచ్చు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి ప్రభువా. పరిశుద్ధంగా బ్రతకాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. నా ఒక్కని వల్ల కాటల్లా నీ ఆత్మ సహాయం ఉంటే నేను జయించగలుగుతా, పవిత్రంగా బ్రతకగలుగుతా, పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించగలుగుతా. పైనుండి వచ్చు నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు ఇవ్వయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, నా హృదయంలోకి రండి ప్రభువా. నా దేహం దేవాలయంగా మార్చండి, నాలో మీరు నివాసం చేయండి. నీకొక్కడికి ప్రథమ స్థానం ఇస్తా. ఈ లోకంలో దేనికంటే కూడా, ఎవరికంటే కూడా నీకే ప్రథమ స్థానం ఇస్తాను. నాలోకి రండి పరిశుద్ధాత్ముడా, నాలో ఉండండి. అడుగుదాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అడ్డు బండలు ఏమైనా ఉంటే తీసివేయ్యా. అపరాధము, అపవిత్రత, అవిధేయత నాలో ఏదైనా ఉంటే క్షమించండి అయ్యా. కడగండి, శుద్ధీకరించయ్యా, పరిశుద్ధపరచయ్యా. నూతన బలం దయచేయ్యా, పరిశుద్ధాత్మ శక్తి దయచేయ్యా. పైనుండి వచ్చే శక్తి నాకు దయచేయి ప్రభా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. శుద్ధీకరణ కూటంలో మళ్ళీ మనమే శుద్ధీకరించుకుందాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వాధికారి, దయాళుడైన దేవా, నీ బిడ్డలొక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని దీనులై తాము తగ్గించుకుని నీ సన్నిధిలో చేసిన ప్రతి విన్నపం, విజ్ఞాపన ఆలకించినందుకై నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నీ ఉచితమైన కృపతో వారికి ఉన్న ప్రతి వ్యాధిని, ప్రతి బాధను తొలగించి నెమ్మది, సమాధానం, స్వస్థత ఇచ్చినందుకై నిన్ను స్తుతిస్తున్నాం. ప్రతి విధమైన వ్యాధి అనక దాగిన దురాత్మ, దయ్యపు శక్తులన్నిటినీ యేసు నామములో బిడ్డలు విడిచి పారిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి కలత, కలవరాల కారణమైన ప్రతి దురాత్మ శక్తులన్నిటినీ నజరేయుడైన యేసు నామములో బిడ్డల పరిసర ప్రాంతాలు, వారి ఇంటిని, వంటిని వదిలి పారిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. నీ బిడ్డలైన వారికి విరోధంగా రూపించబడ ఏ మంత్ర ప్రయోగం, ఈ మంత్ర ఉచ్చారణ పని చేయక యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక. నీ బిడ్డలపై పలికే ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడునుగాక. పరలోకపు అగ్ని దిగి పాతాళ శక్తుల ప్రతి ప్రభావాన్ని దహించి వేయునుగాక. పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నత ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి అనుభవించుదురుగాక. పరలోకం నుండి నీ బిడ్డల కోసం మీరు దాచిన మేలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించుదురుగాక. ప్రభు, నీ బిడ్డలకు ఒక్కరికి ఇచ్చిన విజయంకై, విడుదలకై, స్వస్థతకై, సమాధానంకై స్తుతిస్తున్నాం. రేపటి కూడికలో కావలసిన సందేశం మాకు అనుగ్రహించి మమ్మల్ని ఒక్కొక్కరిని ఉజ్జీంపజేసి నీ రాకకై సిద్ధపరచమని, బలారాధనకు సిద్ధపడుతున్న నీ బిడ్డలందరినీ పరిపూర్ణంగా పరిశుద్ధపరిచి పైనుండి వచ్చి శక్తితో అభిషేకించి మహిమగల నీ రాకకై సిద్ధపరచమని కోరుకుంటూ, రాలేకపోయిన బిడ్డలందరినీ క్షమించి మరో సమయమైన నీ సన్నిధికి చేరి నిన్ను స్తుతించే కృపయమని, కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున
దీవించి ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత నీకు మాత్రం చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానయ్యున్న మా ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.